శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిల యొక్క వివాహ వ్యవస్థ మీద, అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, వివాహ సంబంధాలు కుదరకుండా, ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం, వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ 6వ తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడికి అది నీచ స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు. సాధారణంగా వివాహం జరగడానికి, వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని, ఎటువంటి భర్త వస్తాడు, అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం, అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం, అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు. అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబటనే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికి, అంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు, అతని వివాహం, అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి, బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాప రాశుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవడం, తొందరగా జరగకపోవడానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న, రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతుంటుంది. వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది. కానీ శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి, కుజుడు ఉన్నటువంటి స్థానాలు, కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, పాపగ్రహాల వీక్షణ ఉందా, వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది, వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది 100% ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో శుక్రుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగవచ్చు, వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది, వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడవుతాడా, దురదృష్టవంతుడవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో శుక్రుడిని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా
పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది, వారు తొందరగా వివాహం జరగాలన్నా, వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి జూన్ 6వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం మనకి ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. అయితే వివాహ విషయంలో ధనుసు రాశి వారికి మరి ఎప్పటిదాకా ఈ వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది మొదలగు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ధనుసు రాశి వారికి కుజుడు అష్టమ స్థానంలో నీచ స్థానంలో ఉండడం జరిగింది. అయితే మరి పాపస్థానంలో పాపగ్రహం ఎంత బలహీనంగా ఉంటే అంత ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఒక విధమైనటువంటి విపరీత రాజయోగంలాగా ఈ రాశి వారికి కుజుడి యొక్క కారకత్వాలన్నీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా అష్టమ ఫలితం సడన్గా ఇచ్చే ఫలితాలు జరుగుతుంటాయి. అయితే కొంత ఇబ్బంది కూడా కొన్ని సందర్భాల్లో పెట్టిన తర్వాత యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముందుగా ఏదన్నా చిన్న ప్రమాదం జరగడం, ఆ ప్రమాదం ద్వారా జాతకుడికి మళ్ళీ తర్వాత ఒక ఉద్యోగమో, అభివృద్ధో, ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అష్టమం ఆకస్మిక సంఘటనకు కారణమవుతుంది. ముఖ్యంగా భూములు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, వీటి విషయాల్లో సడన్గా కొన్ని అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సప్తమం వివాహం తర్వాత భార్య, కుటుంబం, ఇదంతా కూడా అష్టమంలో చెప్తూ ఉంటుంది. ఆ విషయంలో ఏదన్నా కొద్దిగా భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొన్ని వ్యతిరేక వార్తలు రావడం జరగవచ్చు. సడన్గా కొన్ని అనుకోని సంఘటనలు ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. అయితే దాని ద్వారా కొంత మేలు కూడా జరుగుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు 11వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. ఇది ఎక్కువగా స్త్రీలకి కొంతవరకు వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక్కడ అటు కుటుంబ స్థానాన్ని, 2వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు, అటు 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి స్త్రీలకి వివాహం అన్నది ఈ సమయంలో నిర్ణయం అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాగా, గతంలో మనం ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసి ఆ వివాహ ప్రయత్నం తప్పిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళే మనల్ని సంప్రదించి వివాహానికి మళ్ళీ సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంతో మేము చుట్టరికం కలుపుకోవాలనుకుంటున్నాం అని మళ్ళీ వచ్చి కలుపుకునే అవకాశం ఉన్నది. అలాగే గతంలో దూరమైనటువంటి భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకునే అవకాశం ఉన్నది. అంటే గతంలో ఈ ఏదో కారణాల వల్ల వివాహం జరిగి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మళ్ళా దూరమై మళ్ళా కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అష్టమం ఈ రాశి వారికి కర్కాటక రాశి, చంద్రుడి యొక్క రాశి అవటం వల్ల చాలా ఫికిల్ మైండ్గా ఉండడం జరుగుతుంటుంది. వీళ్ళు అప్పటికప్పుడే ఇష్టపడుతుంటారు, అప్పటికప్పుడే కోపడుతుంటారు, అప్పటికప్పుడే మళ్ళా బతివాళ్ళం జరుగుతుంటుంది. కాబట్టి దూరమైనటువంటి భార్యాభర్తలు జరిగే అవకాశం ఉన్నది. స్థిరాస్తుల మీద ఉండే డిస్ప్యూట్స్ కంపల్సరీగా సాల్వ్ అయ్యి ఏదో ఒకటి జరుగుతుంది. మీకు స్థిరాస్తి అన్నా మీ చేతికి వస్తుంది, లేదా దానికి తగినటువంటి ధనం అన్నా మీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి కంపల్సరీగా వివాహం కానీ, ఉద్యోగం కానీ, వారి యొక్క సంపాదన పెరగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఈ విధంగా 2 ధనస్థానాలు అంటే 2, 11ని కుజుడు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మీకు కంపల్సరీగా బంధువుల సహకారం, భూముల సహకారం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక మంచి తర్వాత చెడు, ఒక చెడు తర్వాత మంచి లాంటిది కూడా జరగడానికి కారణమవుతుంటుంది. ఎప్పుడో మీరు ఎక్కడో దూరంగా
పనికిరాని ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో కొన్నటువంటి భూమి ఇప్పుడు అనేక రెట్లు పెరిగి వాళ్ళే ఎత్తుక్కుంటా మీ దగ్గరికి వచ్చి ఆ భూమిని వారు కొనుక్కోవడం కానీ ఆ విలువైన భూమి ద్వారా మీకు లభించే విధంగా లాభం వచ్చే విధంగా సహకరించవచ్చు. సో మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగినా ఏదో ఒక ఆర్థికపరమైన లాభం ఏర్పడుతుంది. వివాహ విషయంలో మరి బాగా ధనవంతులైనటువంటి పార్ట్నర్ రావచ్చు, ఉద్యోగం చేసే పార్ట్నర్ రావచ్చు, లేదంటే ఎక్కువ డౌరీ తెచ్చే జీవిత భాగస్వామి కూడా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు, ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది. అంటే మనకి కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 తమలపాకులు, ఒక 5 బాగా ముగ్గిన అరటిపళ్ళు, కొద్దిగా సింధూరం, ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక 8 మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిందాగా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది. కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు, దాన్ని గాజులు అంటారు. 2 చేతులకు కూడా కనీసం ఒక చేతికి 8, ఒక చేతికి 8, అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు, ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు. ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పసుపు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ 8 మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి. ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి. ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు. బట్ మంచం మీద కాకుండా విడిగా సెపరేట్గా పడుకొని ఈ 8 వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా 8వ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదువులంటి స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం, వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటి భోజనం అంటే అన్నీ ఉంటాయి, దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం, ఈ విధంగా చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపాకులు పూజ చేస్తే 100% ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది. సరే, ఇది కొంతవరకు ఉంది. కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల, లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి. ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా, ఏదైనా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.